నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. టిట్కో గృహాలలో ఒక ఇంటిలో తెల్లవారుజామున ఉవ్వెత్తున లేచిన మంటలు. అగ్ని మంటల్లో చిక్కుకున్న భార్యాభర్తలు, కూతురు తీవ్ర గాయాలతో చికిత్స. పట్నంలోని 32వ వార్డులో జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వ ముగింపు కార్యక్రమం. పాల్గొన్న పట్టణ జన సైనికులు వర్ధనపల్లి కాశీ, రామశెట్టి సురేష్, మాకా శ్రీనివాస్. పట్టణంలో ముస్తాబవుతున్న అన్నా క్యాంటీన్లు. ఆగస్టు 15న ఒక క్యాంటీన్, మిగిలినవి నెలాఖరుకు ప్రారంభం. క్యాన్సర్ పట్ల ప్రజలలో జాగృతి కల్పించడం అభినందనీయం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆకలితో ఉన్న పేదల కడుపు నింపే అవకాశం రావడం అదృష్టంగా భావించాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తాలూకాఫీస్ సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మంగళవారం అన్నా క్యాంటీన్ వద్ద ఉచిత అన్నదానం ఏర్పాటు చేస్తున్న వలవల బాబ్జీని అభినందించారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ రానున్న వారంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాతృమూర్తి జ్ఞాపకార్థం ఆయన సహకారంతో అన్నదానం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, పాలూరి వెంకటేశ్వరరావు, వర్ధనపల్లి కాశీ, షేక్ బాజీ, ఎస్ కృష్ణమోహన్, కళ్యాణం రామచంద్రరావు, ఎర్రబండి సతీష్, కాకర్ల సుభద్ర, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 3 క్యాంటీన్లు వేళ దేశాల ప్రకారంగా చేస్తారు. ఇబ్బంది పడుకోకుండా ఈ కొనసాగింపుగా చేస్తుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. గతంలో ప్రతిపాదించారు 93వ వారం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దత్తపుత్రిక అని చెప్పాలి. అన్నా క్యాంటీన్ అనేది ఏ వ్యక్తి ఆకలితో ఉండకూడదు అనే ఆలోచనతో ఆ రోజు 2014-19 ఉన్న సమయంలో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం దుర్మార్గ ముఖ్యమంత్రి, ప్రజల ఆకలి తెలియని వ్యక్తి, డబ్బే దాహంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని రద్దు చేశారు. అయినప్పుడు కూడా 91 వారాలుగా నా మిత్రుడు వలవల మల్లికార్జునరావు, టౌన్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి 15వ తారీఖున ఆఖరి వారంగా మరి ఇక్కడ ప్రభుత్వమే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 183 చోట్ల అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా అన్ని చోట్ల కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యి నిరుపేదలు ఆకలి తీర్చే విధంగా ఈ అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయి. దీనికి అందరూ కూడా మరి ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా దీన్ని సహకరించండి. అది ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా కూరలు వండించడం, స్వీట్ ఇవ్వడం అలాంటివి కూడా మనం బాధ్యతగా చేయొచ్చు, తప్పేం లేదు. ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. మనకు చేసేది ఏదైనా ఉంటే ఏ పుట్టినరోజు మన చుట్టాల్లో జరుపుకోవడం కంటే ఇలాంటి నిరుపేదల భోజనం పెడితే మంచిది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరూ కలిసి రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ చేద్దాం. ఇప్పుడు దాకా నడిపిన వలవల బాబ్జీ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మనందరికీ దానం చేసి శక్తి ఇవ్వాలి, 10 మందికి ఆకలి తెచ్చాలని నేను భగవంతుడు ప్రార్థించాను. తీసుకున్న జై హింద్. అన్నా క్యాంటీన్ స్పాన్సర్స్ తాడేపల్లిగూడెం పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే మరి వార్డు కమిటీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబాలకి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు
ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈవేళ 93వ వారం పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అన్నది ఈ అన్నా క్యాంటీన్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి 3 అన్నా క్యాంటీన్లు ఉంటే మన శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నుంచి మరి వేళ వెంటనే చర్యలు తీసుకుని నెల తిరక్కోకుండా ఈ క్యాంటీన్లన్నీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. కాబట్టి సోదరులారా, ఇలాంటి మంచి కార్యక్రమాలను చేసే ముఖ్యమంత్రిని మళ్ళీ మీరు మరి పెద్ద మెజార్టీతో తీసుకొచ్చినందుకు ప్రజలందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఇలాంటి స్కీముల్ని 5 సంవత్సరాలు ధ్వంసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈవేళ అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి మనం ఈవేళ ఏదైతే అతను కూడా మంచి కార్యక్రమం ఏదైనా చేస్తే ఆ కార్యక్రమాన్ని తీసేసే పరిస్థితి మరి ఎన్డీఏ ప్రభుత్వం చేయడం లేదు. ఎక్కడైనా మంచి కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం కొనసాగుతుంది. మరి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మోడీ గారు, అమిత్ షా గారి నుంచి పుష్కలంగా తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితి కల్పిస్తాం మూలాన మరి ఏదైనా సరే చేయగలిగే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ, మీ యొక్క అన్నా క్యాంటీన్ ఏదైతే నిరుపేద కడుపు నింపాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆకలి తీర్చే విధంగా వరల్డ్ బాబ్జీ గారు ఎంతో అద్భుతంగా కృషి చేసి మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ మనకి ఇంకో వారం పోయిన తర్వాత ఆగస్టు 15 నుంచి మనకి అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ ద్వారా ప్రారంభించబడుతుంది. అప్పుడు దాకా కూడా మరి శక్తివంచన లేకుండా మరి ఆయన పదస్కంధాల మీద వేసుకుని ఈ అన్నా క్యాంటీన్ని అద్భుతంగా నడపడం జరిగింది. మరి అలాంటి మహానాయకుడు మా వరల్డ్ బాబ్జీ గారు 5 సంవత్సరాలు నిర్విరామంగా చక్కగా ప్రతి పేదవాడు కూడా చక్కగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళేవారు. అలాంటిది మన జగనన్న గారి పాపం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూతపడేసి దిక్కుమాలికి అన్నా క్యాంటీన్లుగా తయారు చేశాడు ఆయన. అలాగే ఈ రోజున మన వలవల బాబ్జీ గారు నడుము కట్టుకుని ఈ 5 సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసి నేనున్నానని చెప్పి ప్రతి కార్యకర్తకి, ప్రతి వార్డు సభ్యులకి నేనున్నానని చెప్పి గెలిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎల్లగ్రహారం పరిధిలోని టిట్కో గృహ సముదాయాలలో గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించి ఒక ఇంటిలో నివసిస్తున్న బోడపాడు మురళి కుమారి దంపతులు వారి కుమార్తె నీలిమ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో బోడపాడు మురళి ఇంటిలోంచి పెద్ద శబ్దంతో పాటుగా ఉబెత్తిన మంటలు పైకి లేచి రావడంతో పరిసరాల్లో నివసిస్తున్న వారు షాక్కు గురయ్యారు. మంటలలో ఆ ఇంటిలో నివసిస్తున్న 3 చిక్కుకున్నారు. తాపి పని చేసుకుంటూ జీవిస్తున్న మురళికు బాగా తీవ్రంగా ఒళ్ళు కాలింది. పరిస్థితి విషమంగా ఉంది. అలాగే భార్యకు కూడా శరీరం బాగా కాలింది. అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేసింది. క్షతగాత్రులు 3ని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తమ పార్టీ నాయకుడు వర్ధనపల్లి కాశీని ఆసుపత్రికి పంపించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని ఎమ్మెల్యే సూపరింటెండెంట్ను ఫోన్లో ఆదేశించారు. కాగా మధ్యాహ్నం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. తమ అండదండలు పూర్తిగా ఉంటాయని బాధితుల కుటుంబానికి భరోసా ఇచ్చారు. గ్యాస్ లీక్ అయి ఎలక్ట్రికల్ స్విచ్ వేయడం ద్వారా మంటలు లేచాయా మరేదైనా కారణమని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో టిట్కో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నమస్తే సార్.
టిట్కో ఇల్లు C71 బ్లాక్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ అయిందండి. ముగ్గురు పిల్లలు ఒక పాప ఉన్నారు లోపల. 5:45 ఆ ప్రాంతంలో నిమిషాల్లో ఫైర్ అయితే అయింది. ఎందువల్ల అయిందన్నది తెలీదు. ఒకసారిగా తలుపులు కిటికీలతో సహా అన్నీ ఊడిపోయి బయటకు వచ్చేసినాయి. అంతలాగా బాంబు పేలిన శబ్దం కింద వచ్చింది. పక్కన్న అపార్ట్మెంట్లు కూడా కదిలే అంత శబ్దం వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళి మొత్తానికి చూస్తే మొత్తం ఫైర్ అయిపోయింది. మొత్తం ముగ్గురు పిల్లలు మొత్తం అంతా కూడా ఫైర్ అయిపోయి మొత్తం కాలిపోయారు. పాపకు కొంచెం పర్లేదు, కాళ్ళు చేతులు మొత్తం కాలి. అప్పుడు అందరూ వచ్చి జనాలందరూ వచ్చి మొత్తం నీళ్ళు వేసి ఆరిపోయారు. ఫైర్ సిబ్బంది వాళ్ళకి కూడా మేము ఇన్ఫర్మేషన్ వెళ్ళాం. ఈ మధ్యలోనే మొత్తానికి అందరూ వచ్చి మొత్తం బయటికి తీసుకొచ్చాం. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. అది తాపిమేస్తారండి. అది కొంచెం వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాల్సి వస్తుందండి. జనసేన పార్టీ సభ్యత్వ ముగింపు కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక 32వ వార్డు శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరిగింది. అతిథిగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీతో ముగిసినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 13,000 మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రామిశెట్టి సురేష్, మాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రమేష్, సతీష్, నాని, శ్రీకాంత్, షణ్ముఖం, ప్రకాష్, నాగరాజు, సుబ్బారావు, రవి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రం అంతా కూడా రీసేల్ సభ్యత్వ నమోదుని ఏర్పాటు చేయడం జరిగింది. 18వ తారీఖు నుంచి మరి ఇవాళ 5వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో ఆఖరు డేటు. మరి ఏదైతే తాడేపూడి నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో మరి భారీ ఎత్తున మరి ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. మరి ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ క్రీసెల్ సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ క్రీసెల్ సభ్యత్వ నమోదుకి ఒక యజ్ఞం కింద పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం పార్టీకి భరోసా అయితే పార్టీ క్రీసెల్ సభ్యత్వం మన కుటుంబానికి భరోసా కింద మరి ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మరి మన సంవత్సరంలో కూడా చాలామంది ఇది జరిగినప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. ఇలా జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునే పవన్ కళ్యాణ్ గారు మరి 500 మనం ఇన్సూరెన్స్ చేస్తే మరి ఆయన 1000 రూపాయలు వేసుకుని మనకి కనుమ ఇన్సూరెన్స్ తోటి కలిపి ఆయన కట్టడం జరుగుతుంది. కాబట్టి క్రిమినల్ సభ్యత్వ నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ భరోసాగా ఏర్పడిందని చెప్పి మనందరం కూడా చెప్పుకోవాలి. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి కింద నెల 18వ తారీఖున జనసేన సభ్యత్వం ప్రారంభించి మరి నెల 5వ తారీఖుతో ముగుస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మరి ఈ నియోజకవర్గ స్థాయిలో మరి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 31, 32 వార్డుల్లో ఇక్కడ మరి మాకా శ్రీనివాస్ గారు సూచనల మేరకు ఇక్కడ ఈ శిబిరం జనసేన సభ్యత్వాల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలామంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా వచ్చి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అందరూ కూడా మరి వాళ్ళ జనం అందరూ కూడా ఇష్టపడి మరి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందరూ కూడా మరి కట్టుబడి ఇవాళ సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. మరి అలాగే మరి గతంలో చూస్తే 2023 కంటే 2024లో సభ్యత్వాలు సుమారుగా మరి 3 రెట్లు తీసుకోవడం జరిగింది. మరి గతంలో 5,000 చిల్లర అయితే ఇవాళ మరి 2024 ఇవాళ 5వ తారీఖు నైట్ వరకు కూడా 13,000 దాకా మరి రీచ్ అయ్యే అవకాశం ఉంది. 31, 32 వార్డుల్లో సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టిల్ టైం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆఖరి నిమిషం వరకు కూడా ఈ జనసేన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతో ఊపెత్తిన లేచి వచ్చి ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ కూటమి యొక్క రాజ్యాన్ని ఎదురు తీసుకెళ్లిన ఉద్దేశంతో ప్రజలందరూ ముందుకొచ్చారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కాకపోయినా కానీ జనసేనలో సభ్యత్వం కావాలనే ఒక దృక్పథంతో ముందుకొచ్చినటువంటి పెద్దల దగ్గర నుంచి పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ముగింపు సమావేశాన్ని దిగ్విజయంగా కొనసాగిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద ప్రజల ఆకలిని అతి తక్కువ ఖర్చుతో తీర్చడానికి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఈ నెల 15వ తేదీ నుండి పునఃప్రారంభిస్తున్నాయి. 2018లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పట్టణంలో అన్నా క్యాంటీన్లు పెట్టారు.
రూపాయలకి ఉదయం టిఫిన్, మరో 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా మరో 5 రూపాయలకి భోజనం అంటే 15 రూపాయలకు ఒక్కరికి ఒక టిఫిన్ 2 భోజనాలు పెడతారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వెంటనే అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. ఆ భవనాలని వార్డు సచివాలయాల కింద వాడుకుంది. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీఎంగా ఉన్న కూటమి ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్లను ఓకే చేసింది. దాంతో తాడేపూడెం పట్టణంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లకు మరమ్మతులు, పెయింటింగ్ వేసి ముస్తాబు చేస్తున్నారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్ భవనాలు ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీన అందుబాటులో 100 అన్నా క్యాంటీన్లు తెరవబోతున్నారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్న అన్నా భవనాన్ని మాత్రమే ఆగస్టు 15న ప్రారంభం చేయనున్నారు. నెలాఖరుకు మిగిలిన వాటిని కూడా పూర్తి చేసి మిగిలిన 83 క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి తెలిపారు. ఈ 83లో తాడేపల్లిగూడెంలో మిగిలిన 2 కూడా పునఃప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు ఒకటే ప్రారంభమవుతుంది. గూడెం పట్టణంలో ముస్తాబవుతున్న అన్నా క్యాంటీన్లపై టీసీసీ ఫోకస్ చేసింది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు కూడా మాట్లాడారు. 2 మాసాలు తిరక్కోకుండానే ఆయన అధికారంలోకి వచ్చి వేళకి 50 రోజులు. మరి 50 రోజుల్లోనే ఈ అన్నా క్యాంటీన్ని సుందరంగా తయారు చేయించి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు. ముందుగా ఇక్కడ తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ని మరి ఆధునిక పద్ధతుల్లో తయారు చేయించి మరి ఆగస్టు 15న ఇక్కడ ఆగస్టు 15 నుండి ప్రతి ఒక్క పేదల ప్రతి ఒక్కళ్ళకే కూడా మరి కడుపు కాలకోకుండా వాళ్ళకి 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే మరి మధ్యాహ్న భోజనం, అలాగే 5 రూపాయలకే సాయంత్రం భోజనం. పేద ప్రజల కడుపు నింపడానికే మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ స్కీమ్ తీసుకొస్తే 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తే మరి ఇక్కడున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పి ఆ రోజున ప్రజలకు వాగ్దానం చేసి వారంలో ఒక్కరోజు మంగళవారం, ప్రతి మంగళవారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి కొనసాగిస్తూ వస్తూ మరి అన్నా క్యాంటీన్ వచ్చేదాకా మేము చేస్తానన్న మాట మేము నిలబెట్టుకున్నామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, మంచి క్వాలిటీ ఫుడ్ తోటి ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా నడుస్తాయని చెప్పి తెలియజేస్తూ మరి ఎన్నాళ్ళు ఆదరించిన అన్నా క్యాంటీన్ని మీరందరూ కూడా మరి ఇదే విధంగా ఆదరించి పేద ప్రజలకి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి. 3 అన్నా క్యాంటీన్లకి 3 ఒక 5 years మనం వాడకపోవడం వల్ల, వదిలేయడం వల్ల రీసెంట్గా కొన్నాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కారిపోతుందని సచివాలయానికి మార్చి కొన్నాళ్ళు పెద్ద పాడైనాయి. వాటర్ సప్లై కానీ, టాయిలెట్స్ కానీ, ఎలివేషన్ కానీ, పెయింటింగ్లు కానీ పాడైనాయండి. ఆ పాడైన మూలంగా రిపేర్ చేయమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆగస్టు 15 కల్లా 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయమని మనకి రిజిస్ట్రేషన్లు ఇచ్చారు. గవర్నమెంట్ ఒక 20 lakhs కూడా రిపేర్లకి డబ్బులు రిలీజ్ చేసింది. ఇప్పుడు చేస్తున్నామండి. ఆగస్టు 10 కల్లా మేము 100% కంప్లీట్గా ఇచ్చేస్తున్నాం. కానీ ఆగస్టు 15 కల్లా మన పురపాలక సంఘంలో ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అది ఎంఆర్ ఆఫీస్ దగ్గరది. మిగతా 2 కూడా పూర్తి చేసేస్తామంటే మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అది వాళ్ళు ఇచ్చిన మళ్ళీ డేట్ ప్రకారం మేము ఓపెన్ చేస్తామండి. ఫుడ్ క్యాటరింగ్ ఇవన్నీ వాళ్ళ ఏజెన్సీకి గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు ఏజెన్సీకి చేస్తున్నారు. త్రూఅవుట్ ది స్టేట్ వాళ్ళు ఫుడ్ సప్లై అన్నీ చేస్తారండి. మన అన్న క్యాంటీన్ అంతా పెయింటింగ్ అంటే ఏం చేసాం, వాటర్ సప్లై చేసాం. మున్సిపల్ మినిస్టర్ గారితో ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కూడా అయింది. మొదటి విడతగా ఆగస్టు 15 కల్లా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు ఆగస్టు 15 రోజులో. ఆ 100లో మనది ఒకటి ఉందండి. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ లేదు. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ కొత్త ప్రభుత్వం వచ్చాక పెడుతుంది. అది పేదలకే కానీ నీళ్ళంటే కూలీలకు కానీ ఉపయోగకరమేనా? ఉపయోగకరమేనండి. మరి 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి కూలి వాళ్ళందరూ కూడా. మేము ఎక్కడి నుంచో 10 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం అంటే
క్యారేజ్ తెచ్చుకోకపోతే ఈ అన్న క్యాంటీన్కి వచ్చి ఒక 5 రూపాయలు ఇచ్చి శుభ్రంగా తినేస్తున్నాం అండి. ఇది మంచి పనే కదండి. మరి జనాలందరికీ కూడా మంచి జరగాలనే కదండి. అలాగే ఉండాలండి పరిపాలన. ఇది వరకు నువ్వు ఎప్పుడైనా తినేవాడు అన్నా క్యాంటీన్ లో? ఏం చేస్తా ఉంటావు నువ్వు? ఇది వరకు అన్నా క్యాంటీన్ లో తినేవాడా? ఏం పెట్టేవారు పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ గానీ లేదా పూరి లేదా ఉప్మా. ఎంతగా 5 రూపాయలకి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం. దీనివల్ల పేదలకి ప్రయోజనం చేకూరుతుందా? బాగానండి. హోటల్కి వెళ్ళాలంటే రోజుకి 100-150 రూపాయలు అయిపోతుంది. 15 రూపాయలతో భోజనం సరిపోతుంది ఒక రోజు. భోజనం చేయడానికి వెళ్ళామండి అన్నం లేనప్పుడు. ఇప్పుడు ఇది వరకా? ఇది మళ్ళీ ఇప్పుడు పెట్టడం వల్ల అన్నా క్యాంటీన్ లో మీకు ప్రయోజనం ఉందా? సంతోషం అండి, మంచిదండి. పేదగా రోదక బోడి జనం రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉన్నారండి. అది పెడితే చాలా మంచిదండి. మీకు కార్మికులు కూడా ఉపయోగపడుతుంది. కార్మికులు కూడా తింటారండి. మీది ఎవరండి? మాది దెందులూరు అండి. దెందులూరు ఇక్కడికి వస్తా ఉంటారు ఉల్లిపాయలు. మీరు మీకు పొరుగు నుంచి వచ్చే వాళ్ళకి ప్రయోజనం ఉందా? చాలా ఉపయోగం ఉందండి. ఎలాగా? మాకు మా పొరుగుని ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళాం కదండి భోజనానికి. ఇక్కడ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, సంతోషం కదండి. చాలా సంతోషంగా ఉందండి. అది సంతోషం కాదని ఎవరు అంటాక లేదండి. అది ఇప్పుడు కాసేపు ప్రకటనలో. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08882256999 మరియు సెల్ 8019316399. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు జాగృతి చేయడం అభినందనీయమని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపురం శ్రీ వాసవి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో సెమినార్ హాల్లో కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాడేపురం డైమండ్స్ లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో మంగళవారం క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
భీమవరం విహెచ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ ఎన్ మురళీ వర్మ అసోసియేషన్ సభ్యులకు విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు తెలిపారు. క్యాన్సర్పై అవగాహన కలిగించి కరపత్రాలను, గోడ పత్రికలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. పిఎంపి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, తాడేపురం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఫౌండర్ పెరిచెర్ల మురళీకృష్ణరాజు, తాడేపురం పెంటపాడు మండలాల పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు మునగాల జితేంద్ర కూడా మాట్లాడారు. శ్రీవాసవి జూనియర్ కళాశాల చైర్మన్ ఎన్వి రమణ క్యాన్సర్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాల రామకృష్ణ, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, మండల గౌరవ అధ్యక్షులు ఎల్ఎస్వి నాగేశ్వరరావు, కార్యదర్శి కొల్లి రాజశేఖర్, కోశాధికారి కొడిసి రమేష్, ఉపాధ్యక్షులు జేవి త్రినాథ్, గౌరవ సలహాదారులు వై గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి అందరి ఆదేశాల మేరకు 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఉచిత స్క్రీనింగ్ టెస్టులను ప్రారంభించే సందర్భంగా ఇది అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని బాధ్యతగా తీసుకొని ఇవాళ పిఎంపి అసోసియేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా యజ్ఞంగా చేస్తున్నందుకు మరి వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు ఏ చేయలేని పరిస్థితుల్లో డబ్బుండి కూడా ప్రాణం కాపాడుకోలేని వ్యాధి ఏమైనా ఉంటుంది క్యాన్సర్ మాత్రమే. డబ్బుంటే అన్ని చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు, కానీ డబ్బున్న ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేమని ఈ క్యాన్సర్ మహమ్మారి ఈ స్టేట్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అందరికీ కూడా ఇవాళ భయపడే విధంగా మరి డబ్బుతో సంబంధం లేదు, డబ్బున్నా ఏమి చేయలేదు, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఏదైతే గుట్కా, కైని, మద్యం ఎన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులకి ఎక్కువగా మరి క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ బాడీ నూనెని ఎక్కువగా కాగుని తాగినప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదైనా బయట తిని ఫుడ్ లో అంతా కూడా ఇవాళ టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. పిల్లలంతా కూడా బయట నుంచి ప్యాకెట్లు తెచ్చుకుని తింటాం, దానివల్ల ఈ కిడ్నీ జబ్బులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్ ని మన ప్రజల్లో తీసుకెళ్లి బాధ్యతను తీసుకున్నారు. మీ అందరూ ఉచితంగా క్యాన్సర్ టెస్టులు చేసే బాధ్యత 15 నుంచి 24వ తారీఖు లోపల ఎక్కడో చోట గవర్నమెంట్ లేని చోట గవర్నమెంట్ ఎలాగో అరేంజ్ చేస్తుంది, అది కాకుండా లేని చోట మనం కూడా మీ అందరి ఆధ్వర్యంలో పెట్టి ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ టెస్ట్ చేయాలంటే మినిమం 10,000 రూపాయలైనా అవుతుంది. మరి అలాంటి టెస్ట్ ని వాళ్ళు ఫ్రీగా అందించే విధంగా ప్రభుత్వం ఒక పక్కన ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకునే బాధ్యతని ఇవాళ పిఎం అసోసియేషన్ తీసుకున్నది. ఖచ్చితంగా మరి ఇది మంచి రిజల్ట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ అవేర్నెస్ రావాలంటే మీ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మీ అందరూ 10 మందికి చెప్తే అది 10,000 మందికి వెళ్ళినట్టు, ఈ 10 మంది అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు చెప్పే మాట ప్రజల నమ్మకం. ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం కంటే ఒక పిఎంపి డాక్టర్ చెప్తే వాళ్ళు చాలా మంది వింటారనమాట. ఎందుకంటే చాలా నెమ్మదిగా అలాగే అలా కాదమ్మా ఇలాగా మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని ఒక ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యతని మీరు తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇలా లయన్స్ క్లబ్ లాగా అదేవిధంగా మరి పిఎంపి అసోసియేషన్ వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఏదైనా క్యాన్సర్ బారిన పడకుండా మన ప్రజల్ని మనమే కాపాడుకోవాలని సత్యశుద్ధిగా ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. క్యాన్సర్లలో 100 క్యాన్సర్లు ఉంటే కేవలం 10% వరకే జన్యుపరంగా కారణాలు ఉంటాయి. మిగతా 90% కారణాలు అన్నీ కూడా మనం తెచ్చుకునేవి, మనం కొని తెచ్చుకున్నవి. మనం ఎలా కొని తెచ్చుకుంటున్నాం క్యాన్సర్ని? ఈరోజు మనం పాశ్చాత్య ఆహార పదార్థాలకి, పాశ్చాత్య అలవాట్లకి బాగా అలవాటు పడిపోతున్నాం. ముఖ్యంగా ముఖ్యులు అన్నట్టు బయట ఆహారం, మన ఇంట్లో మన సేంద్రియ ఆహారం కాకుండా బయట ఆహారం ఏది తీసుకున్నా అందులో వాడే కలర్లు కానీ, అందులో తయారు చేసే విధానం కానీ, క్యాన్సర్కి ప్రతి పేషెంట్ ప్రతి ఇంటికి అందుబాటులో ఉండే పిఎంపి డాక్టర్ గారు వాళ్ళు అవగాహన ఇంకా పేషెంట్స్కి జనాలకి అందరికీ అందుబాటులో ఉంటారు. వాళ్ళ దాకా ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన అనేది వాళ్ళ ఇంటి గడప దాకా వెళ్ళేది మన పిఎంపి అసోసియేషన్ సభ్యుల ద్వారా. సో ఈ సభావేదికగా వాళ్ళకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి జనాలకి తెలియజేయడంలో నా సహాయం వాళ్ళకి అందిస్తాను. వాళ్ళ సహాయం నేను కోరుతున్నాను. రేపు ఆగస్టు 15 నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారు చాలా దూర ఆలోచనతో ముందు చూపుతో 2వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ కార్యక్రమంలో మన ప్రియతమ ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా మన ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రపంచం ప్రతి పీడిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధిని చిన్నతనం నుంచి కూడా అవగాహన పెంచుకోవాలని మరి కార్యక్రమాన్ని మీ కాలేజీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి ప్రతి మాసం కూడా మా డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కానీ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కానీ ఇందాక మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మన ప్రభుత్వం తరఫున కూడా ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏ సంస్థ ఈ ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నా కూడా మీరంతా కూడా ధైర్యంగా మీరు కానీ మీ పేరెంట్స్ కానీ తీసుకొచ్చి ఆ పరీక్షలు చేసుకున్నప్పుడే వీటికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి జిల్లా నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేసి మీలో క్యాన్సర్ అవగాహన కల్పించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి ఈ రోజుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరూ చేసిన కృషి ఫలితంగా కనీసం మనం ఒక 10 మందిని ఐడెంటిఫికేషన్ చేసి వారి యొక్క జీవితానికి వెలుగు నింపినప్పుడు మన కాలేజీ పరువు కూడా పెరుగుతుంది. తాడేపూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద మంగళవారం కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామరెడ్డి, చీర్ల పొల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్వీఎస్ రెడ్డి, కరి సాయిరెడ్డి, ఏ ఆంజనేయులు, సుబ్బిరెడ్డి, నారాయణ, కృష్ణ, నాని, వెంకట్రావు, దుర్గారెడ్డి, నాగబాబు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. మన 30వ తారీఖున కేరళ రాష్ట్రం సంబంధించి మన సిపిఎం పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో 30వ తారీఖు సాయంత్రం వాయినాడు అని చెప్పి ఒక గ్రామం ఉంది, ఒక జిల్లా. ఆ జిల్లాలో విపరీతమైన వర్షాలు పడి మొత్తం నదులన్నీ కూడా పొంగిపోయి ఊరిమే పడ్డాయి. కొండల పక్కనే నివాసాలు ఉంటున్నారు వాళ్ళు. నివాసం ఉన్న ప్రాంతాల మీద పైకి పడిపోతుందో ఇళ్ళన్నీ కూడా కొప్పడిపోయి అర్ధరాత్రి 12 గంటలకు అనమాట. ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా మొత్తం బురద మట్టిలో కూరుకుపోయి లేదు. అటువంటి పరిస్థితుల్లోనే కేరళ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, మన వామపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే సమావేశాల్లోనే ప్రధానమంత్రిని అడిగారంట, అయ్యా కేరళలో చాలా విపత్తు జరిగిపోయింది, దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి దాన్ని సాయం చేయమని చెప్పి అడిగితే ప్రధానమంత్రి గారు కనీసం దాంట్లో చర్చకు కూడా అవకాశం లేదు. అయితే మన సిపిఎం పార్టీ విషయం ఏంటంటే ప్రతి మన కార్మికుడితోటి మీరు మాట్లాడి జోలు పెట్టి మన కార్మికుడి యొక్క కష్టాజీతాన్ని మీరు విరాళ రూపంగా తీసుకుని విరాళ ఫోన్ చేసి వాళ్ళకి ఆర్థిక సహకారం చేస్తున్నాం. ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ దాతల సహకారంతో ఆదుకుంది. వివరాల్లోకి వెళ్దాం. తాడేపూడెం పట్టణానికి చెందిన పల్లవి మహాలక్ష్మి నెల్లూరులో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుంది. చదువుకు ఆర్థిక పరిస్థితులు ఆటంకం పరుస్తుండడంతో ఆమె గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికలను ఆశ్రయించింది. త్రికల విద్యార్థినికి వెంకటరమణారెడ్డి అనే దాత ద్వారా 40,000 రూపాయలు సేకరించి ఆ సొమ్మును మంగళవారం ట్రస్ట్ ప్రతినిధి చెన్నా జనార్దన్ చేతుల మీదుగా అందించారు. విద్యార్థిని హాస్టల్ మెస్కు 6 నెలలకు అయ్యే ఖర్చుకు గాను దాతలు రాజా, గాయత్రి, పాపారావు, రాజేష్ల ద్వారా 20,400 రూపాయలు చెల్లించారు. వీరందరికీ ట్రస్ట్ ప్రతినిధి చెన్నా జనార్దన్ రావు, విద్యార్థి పల్లవి మహాలక్ష్మిలు కృతజ్ఞతలు తెలిపారు. పల్లవి మహాలక్ష్మి శ్రీరామ్ కాలేజీలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతుంది. అమ్మాయికి థర్డ్ ఇయర్ హాస్టల్ ఫీజు వెంకటరమణారెడ్డి గారు సహకారంతో హాస్టల్ ఫీజు 40,000, అలాగే 6 నెలలకి మెస్ ఫీజు 20,400 వారి సహకారంతో కట్టడం జరిగింది. అలాగే సాయి పల్లవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా రిజల్ట్స్లో మంచి బాగా యాక్టివ్గా చదివి 80.07% సాధించింది. అలాగే మిగతా 2 ఇయర్స్ కూడా ఉంది. ఆ 2 ఇయర్స్ కూడా ఇంకా మంచి మార్కులతో అమ్మాయి ఉత్తీర్ణత సాధించి మంచి ఉద్యోగం సంపాదించాలని గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా కోరుకుంటూ, అలాగే ఈ
దీనికి అందరికీ సహకారం అందిస్తున్నాము. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీకాళకు, అలాగే ఓనర్ వెంకటరమణారెడ్డి గారికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు. First of all, thank you so much for Global Support Organization team and one of the founder of శ్రీకాళ గారికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. నేను హాస్టల్ ఫీ అండ్ మెస్ ఫీ కట్టుకోవడానికి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే రాజేష్ గారు 5,000 అండ్ పాపారావు గారు 5,000 అండ్ రాజా గారు అండ్ గాయత్రి గారు 10,400 ఫర్ మెస్ ఫీ కట్టడానికి హెల్ప్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే నేను బాగా చదువుకొని మంచి పర్సంటేజ్తో ముందుకెళ్తానని, అండ్ అలాగే నేను కూడా ఒక మెంబర్గా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ టీంలో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఈ హెల్ప్ నేను అస్సలు మర్చిపోలేను. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యులుగా గెలుపొందిన నేపథ్యంలో పెంటపాడు మండల కార్యదర్శి తాడి మణిధర్ మొక్కు చెల్లించుకున్నారు. పెంటపాడు మండలం యానాలపల్లిలో 108 కొబ్బరికాయలతో అభయ ఆంజనేయ స్వామివారికి మొక్కు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంటపాడు జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లాబాబి, సర్పంచ్ గోకా ఛాయాదేవి, తాడి మణిధర్, రుద్రా రమేష్, తాడి సతీష్, ఎన్ సంతోష్, ఆర్ రమణ, వాసు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో తాడి మణిధర్ పెంటపాడు మండల కార్యదర్శి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా గెలుపొందితే ఆంజనేయ స్వామి వారికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు. అలాగే ఎమ్మెల్యే అవడం కాదు, ఆయన ఇంకా ఉన్నత స్థానాలు కూడా ఆగ్రహించాలని శ్రీ మణిధర్ గారు మొక్కుకోవడం. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోకా ఛాయాదేవి గారు, అలాగే మండల కార్యదర్శి మా నరావల సంతోష్, అలాగే యానాలపల్లి పరిమళ జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి జనసేన తరఫున మా జన సైనికులందరూ జనసేవ చేయడానికి ముందుంటారు. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మార్గంలో నడుస్తారో మా జన సైనికులందరూ అదే మార్గంలో నడుస్తారని నేను ఆంజనేయ స్వామి గుడి దగ్గర బొలిశెట్టి శ్రీని గారు ఎలక్ట్ అయితే నేను కొబ్బరికాయలు కొడతానని చెప్పి మణికంఠ ఒప్పుకున్నాను. అందరం కలిసి అందరి సమక్షంలో బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యే అయితే 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కుని ఇలా జనసైనికులందరూ సమక్షంలో తీర్చుకోవడం జరిగింది. భీమడోలులో నూతన తహసీల్దార్గా బి రమాదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ రమాదేవికి మండల వీఆర్ఓలు, సర్వేయర్లు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంసుద్దీన్, సివిల్ సప్లై డిటి మాధవరావు, ఆర్ఐ కిరణ్ కుమారి, ధర్మారావు, శంకర్, వెజ్జు వినయ్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఈరోజు తహసీల్దార్ భీమడోలుగా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, ప్రజలకి ఏదైనా కావాలన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తే ఇది మా వరకు మా లెవెల్లో అయినంత వరకు మేము తీర్చడానికి కృషి చేస్తాము. గతంలో నేను తహసీల్దార్ కడియం చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చని ఈస్ట్ గోదావరి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చాను. ముందు జిల్లాలో నేను ఏలూరు జిల్లా ఏవో కింద చేస్తున్నాను. ఏలూరు జిల్లా ఏవో కింద చేసి ఈస్ట్ గోదావరి నుంచి మళ్ళీ బదిలీపై ఇక్కడికి వచ్చాను. రజకుల రక్షణకు చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం విజ్ఞప్తి చేసింది. రజక వృత్తిదారుల సంఘ సర్వసభ్య సమావేశం స్థానిక చొక్క అప్పలస్వామి భవనంలో అడ్డాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. సంఘ రాష్ట్ర కార్యదర్శి మడకరాజు పాల్గొని మాట్లాడుతూ రజకులు గత ప్రభుత్వ హయాంలో హత్యలు, అత్యాచారాలు, వెలువేతలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రజకులకు రక్షణ కొరవైనందున రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణకు చట్టాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నమూరి నాగేంద్ర, టేకు శ్రీను, కొడమంచుడి వాసు తదితరులు పాల్గొన్నారు. పాతూరు గ్రామంలో జరిగిన డ్వాక్రా గోల్మాల్ బాధితులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మారుతిరాణి హామీ ఇచ్చారు. మంగళవారం భీమడోలు మండలం పాతూరు ఆర్బీకే ఆవరణలో డ్వాక్రా కుంభకోణ బాధిత మహిళలతో బీజేపీ జనసేన నాయకులు సమావేశం నిర్వహించారు. బాధిత మహిళల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్, శోభారాణి, ధర్మారావు, కృష్ణకుమారి, రామలక్ష్మి, జనసేన నాయకులు రాంబాబు, నాగభూషణం, బాబు తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలందరినీ ఒకసారి సమావేశం చేయడం జరిగింది. గతంలో 3 సంవత్సరాల క్రితం ఇక్కడ మరి డ్వాక్రా సీసీ రేణుక అనే అమ్మాయి
మరి బ్యాంక్ మేనేజర్ వినోద్ అనే ఒక క్లర్క్ సహాయంతోనూ ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధుల సహాయంతోనూ ఇంచుమించుగా 1,30,00,000 ఫ్రాడ్, 36 గ్రూపులు. అలాగే ఏదైతే శ్రీనిధి ఉందో మరి డ్వాక్రాలకు వచ్చే డిపాజిట్స్ కానీ లోన్లు కానీ వీటన్నిటి మీద చాలా చాకచక్యంగా నిపుణుల పర్యవేక్షణలో ఆవిడ చాలా మందిని వీళ్ళందరినీ ఎలా మోసం చేయాలనే దాని మీద ఆవిడ సిద్ధహస్తురాల్లాగా 1,30,00,000 ఫ్రాడ్ అయితే జరిగింది. మనకు తెలిసి నియోజకవర్గం మొత్తం అసలు జిల్లా అంతా నిబురిపోయే పరిస్థితి. గతంలో మేము కూడా బాధ్యత తీసుకొని వచ్చినప్పుడు మేము చేసేస్తామన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడి నుంచి ఒక అధికారితో దీని మీద ఒక చీటింగ్ కేసు వేయించి తక్కువ సెక్షన్స్ తో కంటి తుడుపు చర్యగా వీళ్ళు ఏం మాట్లాడినా కోర్టులో కేసు ఉంది అనే ఒక్క దాంతో వీళ్ళు ఆపేయటం జరుగుతుంది. వీళ్ళు అడగడానికి వెళ్ళిన మహిళల్ని బ్యాంకులో వినోద్ అనే ఒక క్లర్క్ మహిళల మీద అసభ్యంగా చేతులేసి తోసేసి దుర్భాషాలు ఆడిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తిగా న్యాయం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారిదే. ఇక్కడ కూటమి తరపున జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి తరపున ఈ గ్రామంలో జరిగిన ఈ సమస్యని పరిష్కారానికి మేము ప్రత్యేకంగా కార్యాచరణ తయారు చేసుకుందాం అనేది మేము ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దళిత పీడిత కులాల పేదలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలతో పోరాడదామని కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మెరిపో జానరాజు, గెడ్డం రవీంద్రబాబులు పిలుపునిచ్చారు. తాడేపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ నాయకత్వంలో దళితులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, దళిత నాయకుడు రాపాక వెంకటేష్, సిపిఐ నాయకులు మండల నాగేశ్వరరావు, ఎంఆర్పిఎస్ నాయకులు గాలింకి ప్రేమ్ కుమార్, అల్లంరాము కుమార్, బాబీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 1985, 1991లో కారంచేడు, చుండూరు, పాదిరికుప్పం, పిప్పర ఇలాగ రాష్ట్రంలో అనేక చోట్ల దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఈ యొక్క దళిత ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండించి ఆ రోజు నిలబడటం వల్లే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. దానికి ముఖ్య కారణం అప్పుడున్నటువంటి నాయకులు. ఇప్పుడు మనము కూడా ఈ సంఘాలకు పూర్తిగా మద్దతు ఇస్తూ మన ప్రజా సమస్యల మీద ప్రజా సంఘాల తరఫున ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. ఎవరికి అన్యాయం జరిగినా సరే, మన జాతిలో ఉన్నటువంటి ఎవరికి అన్యాయం జరిగినా సరే మనందరం కూడా పాల్గొని ఆ సమస్య పరిష్కారం వరకు కృషి చేయాలని కోరుతాను. ముఖ్యంగా ఈ మధ్యనే రాయపాడులో కూడా దళితుల మీద అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టినప్పుడు కుల నిర్మూలన పోరాట సమితి కూడా దాంట్లోకి వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా అక్కడ పోరాటం జరిగినట్టు వెళ్ళినప్పుడు నా మీద కూడా తప్పుడు కేసు పెట్టడం జరిగింది. సోదరులారా, మన ఐక్యంగా ఉంటేనే కానీ మన రాజ్యాధికారం సాధించలేము. మనం ఐకమత్యమే మహాబలం. మన అందరం కూడా ఐకమత్యంతో ఉండాలి. 1985లో కారంచేడు సంఘటన జరిగింది. ఆ తర్వాత 91లో చుండూరులో జరిగింది. 2016లో లక్ష్మీపేట జరిగింది. ఇలాగా వేంపేట, ఈ ఆంధ్రప్రదేశ్లోనే దళితుల మీద అగ్రకులాలు అహంకారంతో హత్య చేయబడుతున్నారు. దీనికి ఉదాహరణగా ఖచ్చితంగా ఈ దేశంలో జరుగుతున్న దళిత పీడిత కులాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనన్నిటి కారణం ఈరోజు దళితుల్ని చులకనగా చూసి ఈ దేశవ్యాప్తంగానే బీజేపీ అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా దళితుల మీద దాడులు ఆగట్లేదు. ఈ ప్రభుత్వాలుగా దళితుల మీద దాడులు ఆగండి, నిరంతరం చైతన్యవంతం అవ్వాలి. దళిత పీడిత కులాలంతా ఐక్యతగా పోరాడాలి తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని మా కుల నిర్మూలన పోరాట సమితి మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది. ఇది జూలై 17 నుంచి ఆగస్టు 6 దాకా చుండూరు జరిగిన సంఘటన వరకు మా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈరోజు తాడేపల్లిగూడలో మా కుల నిర్మూలన పోరాట సమితి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పడమరవేపూర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా పసల చంటి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మోత్సవంలో అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం దెందుకూరి సుబ్బరాజు, పద్మద దంపతుల కుమారుడు అవినాష్ వర్మ, మానస దంపతుల కుమార్తె శ్రీ వెంకట శ్రీ ఊర్వి సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తి కొండలు, పసల గంగన్న, పసల కొండ నాగేంద్రరావు, పసల నాగు, శ్రీకృష్ణ, ఎన్ సూర్యచంద్రరావు, శ్రీరామూర్తి, ఆదిమూర్తి, అన్నవరం, మోహన్ రావు, కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
పూర్వీకులు కాడి నుంచి కూడా స్వయంభూగా మా తోటలో ఆ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి. మరి స్వామి మహిమలో వర్ణనాతీతం, కోరిన కోరికలు తీర్చే సేనానాయకుడిగా మన ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ ఇతర దేశాలతో కూడా, అంటే మన పిల్లలు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా సంతానానికి కానీ ఉద్యోగానికి కానీ వారికి ఇతరితర నవగ్రహ దోషాలు కానీ రావుకేతులకు కానీ ఏ కార్యక్రమం ఉన్నా సరే ఆ స్వామి తలిస్తే మరి ఆ త్రిమూర్తుల ఆశీస్సులతోటి ఆయనకి సేనానాయకుడు ఇచ్చింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అంటే గణనాయకుడేమో విఘ్నరాజుడికి ఇచ్చారు, వినాయకుడికి ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి సేనానాయకుడు ఇచ్చారు త్రిమూర్తులు. మరి అటువంటి త్రిమూర్తులలో ఇచ్చిన ఆశీర్వచనమే ఈ సెమీగర్భంలోంచి ఉద్భవించిన ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్ల మరి సంతానానికి కానీ గర్భకోశాలకు కానీ ఇతర బాధలకు కానీ కోరిన కోరికలు తీర్చే ఇలవేలుపుగా ఈ సుబ్రహ్మణ్య స్వామి మన ప్రాంతం మన రాష్ట్రం వెలుగుతున్నారు. శ్రీ సంతాన వల్లీదేవా సీత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూ శ్రావణ మాసము శ్రావణ మంగళవారం రోజున తెల్లవారుజామున 5 గంటలకి పాలు పెరుగు పళ్ళ రసాలతో అభిషేక కార్యక్రమం, తర్వాత రావుకేతుల పూజ, తర్వాత దర్శన కార్యక్రమం. అలాగే ఇప్పుడు ఉత్సవమూర్తులకి స్త్రీ సూక్త పురుషోత్త మన్య సూక్తంతో చందనము కుంకుమ అలాగే సుగంధ ద్రవ్యాలు విభూది పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ శ్రావణ మంగళవారం రోజున స్వామిని ఎవరైతే మన స్వామి స్వయంభుగా వెలిసిన స్వామి ఈయన మార్గశిర మాసము కృత్తికా నక్షత్రము జయవారము షష్ఠి రోజున సెమీ గర్భంలోంచి ఈయన జన్మించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మన పిలిచే దేవుడు అంటాడు ఈయన. రవితేజ ప్రత్యూష దంపతులు తమ కుమార్తె చార్విక పుట్టినరోజును స్థానిక 5వ వార్డులో గల దివ్యాంగుల పాఠశాల భవిత కేంద్రంలో దివ్యాంగుల మధ్యన జరిపారు. కేక్ కటింగ్ చేయించి దివ్యాంగ పిల్లలకు కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్సిల్ బాక్సులు అందించారు. కార్యక్రమంలో భవిత కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. రోర్ల మండలం కుంజనబెల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. అతిథిగా సూపర్వైజర్ వై ఎస్తేరాని పాల్గొని తల్లిపాల గొప్పతనాన్ని వివరించారు. గ్రామంలోని జనసేన నాయకులు అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేయించి ఫ్యాన్లు, లైట్లు అందించారు. వారికి అంగన్వాడీ టీచర్ కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు మంగ, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది తల్లిపాలు. పసిపిల్లలకి తల్లిపాలు ఎంత గొప్పవంటే భగవంతుడు అమృతంతో సమానం ఆ పిల్లలకి. దాన్ని మనం అంటే తల్లిలో ఇవాళ ఎందుకంటే మేడం గారు చెప్పినట్టు అందానికో ఆకర్షితులకో తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే వారి యొక్క అందాన్ని కోల్పోతామని. కానీ వారి అందం కోల్పోవడం కాదండి, స్పర్శ, పిల్ల తల్లి రిలేషన్ కోల్పోతున్నారనే విషయం వారికి తెలియట్లేదు. ఫస్ట్ పాల యొక్క అందాన్ని పిల్లలు కోల్పోవడం కాదండి, ఇవ్వకపోవడం వల్ల ఒక ఎఫెక్షన్ ప్రేమని తల్లి కోల్పోతుందని ఆ మాట కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా వర్కర్స్ అందరూ కూడా తల్లికి చెప్పవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అలాగే ఎందుకు చెప్పాలంటే తల్లిపాలు సృష్టిలో ఒక అమృతం లాంటిది. మనకి ఆంజనేయుడు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అమృతం ఇవ్వాలంటే మన వాళ్ళదు మనకి ఇక్కడ. ఎందుకంటే తల్లి ఒడిలో ఎప్పుడైతే పిల్లాడు పడుకున్నాడో ఆ స్పరిశతోటి తల్లి పాలు ఎప్పుడైతే తాగాడో 100% వాడికి వ్యాధి నిరోధక శక్తి అండి. ఎందుకంటే ఆ పాలలో ఒక గొప్ప ఔషధాలు ఉన్నాయండి. ఎందుకంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. ఇంకేంటంటే అది గమనించి తల్లి పాలు కంపల్సరీ పుట్టిన బిడ్డకి కనీసం 1 సంవత్సరం పాటైనా ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా పిల్లలకి తల్లికి మోటివేట్ చేసి ఈ పిల్లలకి రక్షణ వాళ్ళు ఏదైతే ఉందో దానికోసం గతంలో కూడా మేము కృషి చేసాం. ఇదే అసంపూర్తిగా ఉంటే దీన్ని పూర్తి చేయడానికి కూడా కొంచెం శ్రద్ధ చూపించాం. అప్పటి బిల్లులు కూడా ఇంకా కొన్ని పెండింగ్లో ఉండడం వల్ల మేము దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం మారడంలో దీని మీద కూడా మేము అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం. అలాగే అక్కడ ఎస్సీ బ్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్లాబ్ రిపేర్ ఏదైతే ఉందో మేడం గారికి చెప్పేప్పుడు, అలాగే జడ్పీ నుంచి కానీ లేదంటే ఎంపీ మండల పరిషత్ నుంచి కానీ నిధులు ఇవ్వచ్చని చెప్పి అన్నారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో అవి కూడా మా ప్రయత్నంగా మేము కృషి చేసి త్వరలోనే అది కూడా స్లాబ్ కంప్లీట్ చేస్తాం ఇబ్బంది లేకుండా. అలాగే మన బీసీ ఏరియాలో ఉన్న ఏదైతే ఉందో అది కూడా గతంలో మేమే కంప్లీట్ చేస్తాం.
అదే అది దారి ప్రాబ్లం గతంలో ఇప్పుడు మనకి పూర్వం పెద్దలు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల్లోనే ఏర్పాటు చేశారు తప్ప కొత్తగా స్థలాలు ఇచ్చినది ఏమీ లేవు. కాబట్టి అక్కడ ఎస్సీ ఏరియాలో పెద్దలు ఇచ్చింది, ఇక్కడ బీసీ ఏరియాలో ఇది కూడా మనకి పంచాయతీకి సంబంధించిన వాటిలో వాడుకున్నాం. అక్కడ మార్చడానికి అనుకూలం అయితే కనపడట్లేదు. కాబట్టి దానికి మనకి ఇబ్బంది లేకుండా ఆ దారి విషయంలో ఇబ్బంది లేకుండా ఏదైనా ఉంటే కనుక మన కోడేశ్వరం ఉన్నాడు కాబట్టి అందరూ వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి వాళ్ళతో మాట్లాడతారు. ఈరోజు కుంచిపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని అందరి కూటమి నాయకుల సమక్షంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు. మేము ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది వాళ్ళ దృష్టిలో పెట్టగా వెంటనే స్పందించారు. అవి కూడా మాకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయంలో మేము ఎంతో కృతజ్ఞులము. తల్లిపాల వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత గురించి కూడా కూటమి నాయకులు అందరికీ వివరించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టుగా ఈసారి నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ మరి ఎక్కువగా ఉంటుందని మీకు హామీ ఇస్తున్నాము. ఎందుకంటే సార్ చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటే మన కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎంతవరకు ఎవరి పార్టిసిపేషన్లో మనకి ఈ వర్క్ అనేది ముందుకు వెళ్తుంది అన్నది కూడా మనం జనుల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఇది గమనించండి. మన అందరూ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఊర్లో ఏ కార్యక్రమం చేసినా కూడా కూటమి నాయకులు దృష్టిలో పెట్టి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరిపించాలని కోరుకుంటూ స్థానిక వాసవి క్షేత్రంలోని అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో 6వ మంగళవారంగా ఆర్వే సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. గుడిమెట్ల హిమబిందు సహకారంతో ఈ అన్నదానం జరిగింది. ఆర్వే సంఘ గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు, ఓబులశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. నున్నా సుందరం, కొత్త శివ, పండూరి రాము, గ్రంథి వీర్రాజు, కె సత్యం, కె ఆంజనేయులు తదితరులు సేవలు అందించారు. మన గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగడం, ఆ జరిగిన కాడి నుంచి కూడా ఇక్కడ ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం కోలాటం, భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున అన్నదాత గుడిమెట్ల హిమబిందు గారు వారి యొక్క ఆధ్వర్యంతో ఈ అన్నదానం జరుగుతూ ఉంది. మరి అలాగే ఎవరన్నా ఈ యొక్క అన్నదానానికి ఎవరన్నా చేయాలనుకుంటే ముందుగా వచ్చి మా కమిటీ వారిని సంప్రదించి రసీదు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం మేము చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ సుభిక్షంగా ఉండాలి, పట్టణం సుభిక్షంగా ఉండాలని చేసే కార్యక్రమాలను మీరు అందరూ కూడా గమనించాలి. స్థానిక హౌసింగ్ బోర్డులోని దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు తదితర విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో మంగళవారం ఆర్టీసీ మాజీ ఉద్యోగుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ వారం పెనుమస చిట్టి రామరాజు దంపతుల సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆర్టీసీ గ్యారేజ్ సమీపంలో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం కూడా ఈ ఆంజనేయ స్వామి వారికి ప్రసాద వితరణ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెన్మత్స చిట్టి రామరాజు గారు దంపతులు ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. అంచేత భక్తులందరూ వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ పెన్మత్స చిట్టి రామరాజు గారు దంపతులకు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అభయారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.